హాయ్ అండి. ఈరోజు నేను గ్రేప్స్తో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం 3 కప్పుల గ్రేప్స్ తీసుకున్నాను. 1 కప్పు కార్న్‌ఫ్లోర్, 1.5 కప్పుల చక్కెర, కొద్దిగా ఇలాచీల పొడి, కొద్దిగా నెయ్యి. ఒకే కప్పు కొలతలతో అన్నీ చెప్తున్నానండి. వీటన్నింటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 3 కప్పుల గ్రేప్స్ వేసుకోవాలి. దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసుకోవాలి. దీన్ని మెత్తగా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఎక్కువ గ్రేప్స్ తీసుకుంటే 2 టైమ్స్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. టీ వడగట్టుకునే జాలి ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని వడగట్టుకోవాలండి జ్యూస్ని. అక్కడక్కడ ఏమన్నా నలగకపోయినా పక్కకు వచ్చేస్తాయి అవి. ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే జ్యూస్ అంతా కిందికి వచ్చేస్తుందండి. ఈ విధంగా మంచిగా జ్యూస్ అంతా వడగట్టుకోండి. మీ దగ్గర వేరే స్ట్రైనర్ ఉంటే, ఇంకా కొద్దిగా జ్యూస్ వడగట్టుకునే స్ట్రైనర్ ఉంటే త్వరగా అయిపోతుందండి. అందరి దగ్గర ఉండవు కదా, అందుకే నేను టీ జాలీలో చూపిస్తున్నాను. ఇలా జ్యూస్ మొత్తం వడగట్టుకోండి. మీరు ఇలా వడగట్టుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిక్సీకి ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో 1 కప్పు వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. అదే కప్పుతో జ్యూస్ని కొలుచుకోవాలండి. 3.5 కప్పుల వరకు మనకు జ్యూస్ అనేది పడుతుంది. ఇలా ఒకే కప్పుతో అన్ని కొలతలు చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది మీకు హల్వా అనేది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నాకు జ్యూస్ ఇక్కడ 3 కప్పుల వరకు వచ్చిందండి. నేను ఇంకో అరకప్పు నీళ్లు వేసుకుంటున్నాను. మీకు 3.5 కప్పులు జ్యూసే వస్తే జ్యూసే వేసుకోండి, లేదంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తోనైనా, ఇలాంటి విస్కర్ ఉంటే ఏదైనా సరే బాగా మిక్స్ చేసుకోండి. కిందన అడుగున పిండి అలాగే ఉండిపోతుందండి, కాబట్టి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకుంటే మనకు మంచిగా మిక్స్ అవుతుంది. ఇది పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం హల్వా చేసుకున్నాక వేసుకోవడానికి ఇలాంటి ఏదైనా బాక్స్ అయినా ప్లేట్ అయినా తీసుకొని దానికి నెయ్యి మొత్తం ఇట్లా రుద్దుకోండి. నెయ్యి రుద్దుకోవడం వల్ల హల్వా అనేది అంటుకోకుండా బాగా వస్తుంది. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత నేను గార్నిషింగ్ కోసం కర్బూజా గింజలు వేసుకుంటున్నానని. ఇవి ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి. కాజు, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి, చూడటానికి బాగుంటుందని వేసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి 1.5 కప్పుల చక్కెర వేసుకోండి. తర్వాత ఒక అరకప్పు నీళ్ళు వేసుకోండి. అదే కప్పుతో చూపిస్తున్నాను. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ వరకు ఇలాచీల పొడి వేసుకోండి. ఇలాచీలు 2 దంచుకొనైనా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలండి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాకం తొందరగా వచ్చేస్తుంది. నీళ్ళు తక్కువ వేసుకుంటాం కదా, పాకం తొందరగానే వస్తుందండి. ఈ విధంగా బాగా మరుగుతుంది కదా, పాకం చెక్ చేస్తున్నాను నేను. తీగ పాకం అనేది రావాలి మనకు, చేతులకు అంటుకున్నట్లుగా. తీగ పాకం లాగా వస్తే హల్వా అనేది బాగా వస్తుందండి. మనకు తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనము కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్, గ్రేప్స్ మిశ్రమం ఉంది కదా, అది మరొకసారి కలుపుకొని వేసుకోవాలండి. అలాగే వేయకూడదు, కలుపుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అలా పెట్టుకొని కలుపుకోవాలండి. ఫస్ట్ 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా కలర్ కోసం గ్రీన్ ఫుడ్ కలర్ అనేది వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ అనేది హెల్త్కు మంచిది కాదు. మీ ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఈ విధంగా ఫుడ్ కలర్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నానండి.
ఇలా కలుపుకుంటూనే ఉంటే కొద్ది కొద్దిగా దగ్గరికి వస్తుంది మనకి మిశ్రమం అనేది. చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మీడియం టు లో ఫ్లేమ్ అలా పెట్టుకుంటూ స్టవ్ని బాగా కలుపుకోవాలండి. అస్సలు వదిలేయకూడదు, అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చాలా షైనీగా కనిపిస్తుంది కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి మొత్తం మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోండి. నెయ్యి మొత్తం హల్వాలోకి ఇంకిపోయిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలాగ నేను ఒక 4 సార్లు నెయ్యి వేసుకున్నానండి. 4 స్పూన్లు మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా బాగా దగ్గరికి వచ్చింది కదా, ఇలా ఈ విధంగా వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. నేను 4 స్పూన్ల వరకు నెయ్యి అనేది వాడానండి హల్వా కోసము. ఇంకా మీ ఇష్టం ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. హల్వా మిశ్రమం రెడీ అయింది. మనం నెయ్యి రాసుకున్న బౌల్లోకి వేసుకోవాలండి హల్వా మిశ్రమాన్ని మొత్తం. ఇది బాగా చల్లారిన తర్వాత ముక్కలుగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు. ఇలా హల్వా మిశ్రమాన్ని మొత్తం నేను ఆ బాక్స్లోకి వేసుకున్నాను. మీరు ఈ హల్వా ఉడికేటప్పుడు మధ్యలో డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చండి. వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేయలేదు. స్పూన్తో ఒకసారి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా చల్లారిందండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఇలా ఉల్టా చేసుకుంటున్నాను. ప్లేట్లోకి వేసుకుంటున్నానండి హల్వాని. ఈజీగానే వచ్చేస్తుందండి మనకు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వీటిని మనం కావాల్సిన షేప్లోకి కట్ చేసుకోవాలి. నేను స్క్వేర్ షేప్లోకి కట్ చేస్తున్నాను. మీరు ట్రయాంగిల్ షేప్ అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చల్లారిన తర్వాతనే కట్ చేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుంటే 2-3 డేస్ వరకు ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి హల్వా అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి హల్వా గ్రేప్స్తోని. పర్ఫెక్ట్గా వచ్చాయండి పీసెస్ అనేవి. చూడండి, మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా, బాగా వచ్చింది హల్వా అనేది. టేస్ట్ కూడా బాగుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి.